మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి ఆహారంలో పురుగుమందుల అవశేషాల వంటి పర్యావరణ ప్రభావాల దగ్గర నుంచి బద్ధకం, ధూమపానం, మద్యపానం, పోషకాలు లేని జంక్ ఫుడ్ వంటివేవైనా కారణం కావచ్చు. ఇక పర్యావరణ ప్రభావాలు మన నియంత్రణలో ఉండేవి కావు, కానీ ఆహార విహారాల పరంగా జాగ్రత్తగా ఉండడం పెద్ద కష్టమేమీ కాదు. వీర్యపుష్టి కోసం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను విధిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ప్రోటీన్ దండిగా ఉంటుంది. ఫ్రీ రాడికల్ కణాల దాడి నుంచి వీర్యాన్ని కాపాడటానికి, కణాలు చురుగ్గా కదలడానికి గుడ్లు తోడ్పడతాయి. వీర్యం నాణ్యతకు పాలకూర బాగా తోడ్పడుతుంది. ఇది ఫోలిక్ యాసిడ్ గని. వీర్యకణాలు సక్రమంగా ఎదగడానికి, దెబ్బతిన్న వీర్యకణాలు తగ్గడానికి ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి అరటి బాగా తోడ్పడుతుంది. అరటిలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ సితో పాటు బ్రొమిలేన్ అనే అరుదైన ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది వాపు ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా వీర్యం నాణ్యతను, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. వీర్యకణాల మీద ఉండే కణజాల పొర ఉత్పత్తికి మంచి కొవ్వు అత్యవసరం. అక్రోట్లలోని ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వు ఆమ్లాలు ఇందుకు బాగా తోడ్పడతాయి. వీర్యపుష్టి కోసం గుమ్మడి పలుకులు బాగా తోడ్పడతాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పుంజుకునేలా చేస్తాయి. బార్లీ, చిక్కుళ్ళు, మాంసం వంటి జింక్ ఎక్కువగా ఉండే పదార్థాలు వీర్యకణాల సంఖ్య వృద్ధి కావడానికి తోడ్పడతాయి. శరీరంలో జింక్ లోపిస్తే వీర్యకణాల కదలికలు తగ్గుముఖం పడతాయి. వీర్యకణాల సంఖ్య, వీర్యం నాణ్యతను వృద్ధి చేయడంలో దానిమ్మ బాగా సహాయకారిగా ఉంటుంది. దానిమ్మ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ వీర్యకణాలను దెబ్బతీసే విశృంఖల కణాలను సమర్థంగా అడ్డుకుంటాయి. టమాటాల్లోని విటమిన్ సితో పాటు లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మగవారిలో సంతాన సామర్థ్యం ఇనుమడించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్లు కూడా వీర్యం నాణ్యతను పెంచడంలో తోడ్పడతాయి. L-ఆర్గినైన్ HCl అనే అమైనో ఆమ్లం డార్క్ చాక్లెట్లతో లభిస్తుంది. ఇది వీర్యం మోతాదు, వీర్యకణాల సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది. ఈ జాగ్రత్తలతో పాటు బరువును అదుపులో ఉంచుకోవడం, చాలినంత నిద్రపోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని సైతం చక్కగా అదుపులో ఉంచుకోవాలి.